కానీ అప్పుడు అప్పుడు ప్రభుత్వం సరైన ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం కావాలనే ఇరుకు సందుల్లో మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి అప్పుడు తొక్కిసలాట జరిగింది అని టీడీపీ అప్పుడు మాట్లాడిన మాట. అప్పుడేమో ప్రభుత్వం సరిగ్గా ఏర్పాట్లు చేయలేదా, అప్పుడు అప్పుడు చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ఏమో ప్రభుత్వం. ఇప్పుడు పర్మిషన్ తీసుకొని మీటింగ్ వస్తుంటే ఆ మీటింగ్ లో ఏదైనా అపశృతి జరిగితేనేమో ఆ పార్టీ బాధ్యుడా, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించదా, గుంటూరు జిల్లా ఎస్పీ బాధ్యత వహించడా, లేకపోతే ఆ గురజాలో లేకపోతే ఆ సత్తెనపల్లికి సంబంధించినటువంటి డిఎస్పీఓ సిఐఓ వీళ్ళ బాధ్యత వహించరా? అప్పుడు మాత్రం ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఇప్పుడు మాత్రం పార్టీ బాధ్యత వహించాలి. అదేమో పర్మిషన్ ఇచ్చిన కార్యక్రమం, ఇదేం పర్మిషన్ లేని కార్యక్రమాన్ని కదా. పర్మిషన్ లేని కార్యక్రమానికి మీరు పేర్ని నాని వీళ్ళందరూ ఎలా వచ్చారు అని మీరు వాళ్ళు ఎలా చేశారు అంటున్నా నేను. మీరు ఒక విధంగా చెప్పాలి అంటే పర్మిషన్ లేని కార్యక్రమంలో ఆ విధంగా అంత పెద్ద ప్రొసెషన్ ఎలవ్ చేసినందుకు కాను ఎవరైతే పల్నాడు ఎస్పీ ఉన్నాడో ఆ పల్నాడు ఎస్పీయో గుంటూరు ఎస్పీ వాళ్ళ మీద కేసు కట్టాలంటున్నాను. ఓకే 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 అనుమతి లేదు అలాంటి ఎందుకు అంటే అలా ఎలో చేసిన కారణంగా, బికాస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది నేను మీరు కాదు కదండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీసులు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీసులు. ఇప్పుడు మేము ఏదైనా కార్యక్రమానికి పిలుపునిచ్చాం అనుకోండి, 24 గంటల ముందే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేస్తున్నారు. అవును, హౌస్ అరెస్ట్ చేస్తారు మమ్మల్ని. కనీసం నేను అమరావతి ఉద్యమానికి వెళ్ళాలి అని అనుకున్న 1500 మంది పోలీసులను పెట్టి 2 రోజుల ముందే నన్ను అరెస్ట్ చేశారు ఇంట్లో నుంచి బయటికి. మరి అంత పకడ్బందీ సిస్టమ్ మీరు మాలాంటి వాళ్ళ మీద ప్రయోగించినప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ప్రయోగించి అనుమతి లేని కార్యక్రమానికి మేము వెళ్ళటానికి లేదని ఆపండి, ఆపి చూడండి ఏమవుతుందో, ఆపి చూడండి ఒకసారి ఏమవుతుందో. సో 100 మందితో ఆపకుండా వాటిని ఎలో చేసినందుకు ఇది పోలీసులు తప్పిదం, పోలీసులే దీనికి మరణానికి కారణం అంటాను. ఓకే ఓకే rash and negligence are not on the part of the politicians. Rash and negligence in performing the duties is on part of the police officers. So because they themselves allowed. సో మొత్తం దాదాపు 9:30-10 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్ చేస్తున్నాడు, పర్మిషన్ లేని ప్రోగ్రామ్ ట్రావెల్ చేస్తున్నాడు. నేను ఇంకోటి కూడా అడుగుతాను సార్. GOMS నెంబర్ 1 తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా రోడ్ షో చేసుకోవాలి అంటే ప్రభుత్వం ఎస్పీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ రోజున గగ్గోలు పెట్టేసి హైకోర్టుకు వెళ్ళేసి డిబేట్లు పెట్టేసి సుప్రీంకోర్టుకు వెళ్ళి నాన్న యాకి చేసింది మనమేగా. అవును మనమే కదా. టీడీపీ నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే వారి పార్టీ వారిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి GOMS నెంబర్ 1 తీసుకొచ్చి ఈ విధంగా కందుకూరు ఇన్సిడెంట్ తర్వాత విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ నెల్లూరులో మళ్ళీ ఒక దుర్మార్గకరమైన ఇన్సిడెంట్ మళ్ళీ చనిపోయినారు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క మీటింగులు, దానికి హంగు ఆర్భాటం రావాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి లక్షలాది మంది వచ్చినట్టు చూపించాలనేటువంటి ఒక తాపత్రయంతో దీని తర్వాత మళ్ళీ వెంటనే గుంటూరులో 20 మంది ఇంజూర్డ్ అయ్యారు, 3 క్రష్ అయ్యి చనిపోయినారు ఆడపిల్లలు. సో వన్స్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక GOMS నెంబర్ 1 అని తీసుకొచ్చిన రోజున మనందరం గగ్గోలు పెట్టేశాక ప్రాథమిక హక్కులు హరిస్తున్నారు, ఆ హక్కులు హరిస్తున్నారు, ఈ హక్కులు హరిస్తున్నారని. మరి ఇన్ని హక్కులు ప్రాథమిక హక్కులు హరిస్తున్నారని హైకోర్టుకి సిపిఐ రామకృష్ణ గారు పిటిషనరు. దాంట్లో మేము ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం, ఆయన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. దానికి హైకోర్టు స్టే ఇచ్చింది. సబ్సిక్వెంట్ గా దాన్ని సెటిసైడ్ చేసింది ఈ కోర్టే, ప్రాథమిక హక్కులు హరించడానికి లేదు అని. మరి ఇంత జరిగిన ఇంత గగ్గోలు పెట్టిన మీరు మరి జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి టూర్కి వెళ్తుంటే అనుమతి ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎందుకు ఇవ్వకుండా నిరాకరించారు? అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఎదుటివాడు చేస్తేనే వ్యభిచారమా? అంటే మీకేమో ప్రాథమిక హక్కులు మిమ్మల్ని అప్పుకుంటేనేమో మీరు పొంగునూరేళ్లకుండా అడ్డుకుంటేనేమో రాళ్లు రువ్వి ఆ పోలీసులను తన్ని పోలీసుల మీద రాళ్లు వేసేసి కందుకూరులో జనాలను చంపేసి, గుంటూరులో జనాలను చంపేసి, నెల్లూరులో జనాలను చంపేసి మీ అధికార దాహంతో చిన్న ఇరుకు సందులో లక్షల మందిని చూపించాలని మీరు చూస్తేనేమో ప్రాథమిక హక్కు. ఈయన సత్తెనపల్లి ఎవరైనా చనిపోయినప్పుడు ప్రతిపక్ష నాయకుడికి వెళ్తానంటేనేమో అది ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి. అసలు నిన్నటి నుంచి TV5, ABN, మహా టీవీ ఆ మరణాన్ని చూపిస్తున్నటువంటి దుర్మార్గకరమైన ప్రయోగం ఎంత వరస్ట్ గా ఉంది అంటే, శవ రాజకీయాలు చేసేటువంటి మీలాంటి వాళ్ళకి మేము ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని విమర్శించాం సార్. మేము ఆ రోజున ప్రజల తరపు నుండి అది కరెక్ట్ కాదండి అని. ఈ రోజు నేను అదే హోదాలో అదే లోకస్తో నేను అడుగుతున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ఆ రోజున GOMS నెంబర్ 1 కొట్టేసిన దాకా ఊరుకోదు, పొద్దున్న లెగిస్తే డిబేట్లు పెట్టారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి మీకున్న స్థాయి ఏంటి, మీకున్న అర్హత ఏంటి, మీకున్న లోకస్ ఏంటి? పొలిటికల్ మోటో, ఆబ్వియస్లీ పొలిటికల్ మోటో కనపడుతుంది. పొలిటికల్ పోలీసులను ఏమంటాము? జగన్ చంపేశాడు. పొలిటికల్ మోటో
యా సార్. పొలిటికల్ మోటివ్ని మోస్తున్నటువంటి పొలిటికల్ మోటివ్స్ ఉంటాయి సార్. హౌ హీ ఎస్పీ స్వాప్డ్ హిస్ స్టేట్మెంట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఓవర్